రాత్రి అన్నం వండిన తర్వాత అప్పుడు ఫోన్ చేసి మా ఆయన నేను ఈరోజు రావట్లేదు అనమాట, నాకు ఎక్స్ట్రా డ్యూటీ ఉందని చెప్పాడు. ఇక చప్పడిపప్పు ఒకటి చేసుకున్నాం అనమాట మేము. ఇక మా వరకు అయితే మేము పచ్చడి చప్పడిపప్పు వేసుకుని తిన్నాము. ఇక తెల్లారికి పప్పు మిగిలిపోయింది, అలాగే అన్నం కూడా మిగిలిపోయింది. ఇంకా దీన్ని ఏం చేయడానికి కుదరదు అనమాట. మేము అన్నాన్ని తాలింపు వేసుకోవడానికి కుదరదు, అంటే పులిహోర కానీ లేకపోతే ఫ్రైడ్ రైస్ కానీ చేయడానికి కుదరదు. ఎందుకంటే పిల్లకి మంటలు వస్తాయని అంటున్నారని చెప్పి అసలు ఏం కూడా వేయట్లేదు అనమాట. ఇక పప్పు కూడా మిగిలింది అని చెప్పేసి నేనైతే సాంబార్ రైస్ అల్లే చేద్దామని అయితే అని అనుకున్నాను అనమాట. ఇది మధ్యాహ్నానికి కూడా అసలు అన్నం అస్సలు పాడవని కూడా అవ్వలేదనమాట, చాలా గట్టిగా ఉంది. ఇంకా వేస్ట్గా పడేయడం ఎందుకు అని చెప్పేసి ఇలా అయితే చేశానమాట. ఇది కూడా తాలింపు ఏమీ లేదు, నేను ముందు కూరగాయ ముక్కలన్నీ కోసేసుకున్నాను అనమాట. దాన్ని వేసుకున్న తర్వాతే పైన నూనె కొంచెం ఉప్పు పసుపు వేసుకున్నాను. మగ్గిన తర్వాత కూడా చల్లారిన తర్వాత చింతపండు పులుసు నీళ్ళు పోసాను, మళ్ళీ ఎక్కడ సౌండ్ వస్తుందా అని చెప్పేసి. ఇకైతే ముక్కలు మగ్గిన తర్వాత ఇంకా పులుసు అవి పోసి పప్పేసి అన్నం వేసి కలిపాను అనమాట. కొంచెం అయితే సాంబార్ పౌడర్ వేసాను అనమాట. నిజానికైతే మాత్రం ఇదైతే మాత్రం చాలా బాగా వచ్చింది. వీడియో లైక్ చేసి